మా నాయకుడిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదు. కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ మొన్న పెమ్మారెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు నిర్వహించినటువంటి పత్రికా సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావును, ఎల్లాయిపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర నోటుకొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. వైసీపీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ చలపతిరావును విమర్శించి మాట్లాడే స్థాయి మీది కాదని టీడీపీ నాయకులకు హెచ్చరించారు. మీ టీడీపీ నాయకులు ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏకమై మీకు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పేరాటి శ్రీకాంత్ మాట్లాడుతూ మా నాయకుడు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావును చైర్మన్ గా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, మీరు మాట్లాడేటువంటి భాషను మార్చుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీకాంత్ టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. వీరి సురేష్ మాట్లాడుతూ చలపతిరావును ఎదుర్కోవడం అంటే నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఎదుర్కోవడం ఎవరికీ అంత దమ్ము ధైర్యం లేదని, ఎవడో చీటర్ దొంగతనం చేసుకునేటువంటి వ్యక్తికి మాట్లాడే అర్హత లేదని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడిపర్తి భాస్కర్, వైసీపీ కోవూరు ఎస్సీసీల అధ్యక్షులు అనపల్లి ఉదయభాస్కర్, పేరాంటి శ్రీకాంత్, వీరి సురేష్, మాణిక్యారావు తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి ఇక్కడికి వచ్చిన మా నాయకులకి అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎంపీటీసీ ఆయన వ్యక్తి ఎల్లాయిపాలెం నుంచి మాట్లాడడం జరిగింది. ఆయన స్థాయి ఏందో ఆయన ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆయన గుర్తుపెట్టుకోకుండా మా అన్నగారు ఆయన వీరి చలపతిరావు గురించి అసలు వాడికి ఆయనకి అసలు నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉంది. వాస్తవంగా ఎత్తుకుంటే వాడెక్కడ ఆయన ఎక్కడ, ఆయన స్థాయికి మాట్లాడే స్టేజ్ వాడిదా? వాడు స్టేజేనా? వాడు ఒకసారి దాన్ని తెలుసుకోవాలా. వాడు మా అన్న గురించి అప్పుల గురించి మాట్లాడతాడా? వీడు బతికేందా? ఫస్ట్ నా కాడ నుంచే స్టార్ట్ చేస్తా. వాడు బతుకు వాడు ఏందని. వాడికి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేను అప్పిప్పించా రావణపాలెం శేషిరెడ్డి దగ్గర డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బు కట్టేదానికి గతి లేదు నా కొడుక్కి. ఈ రోజుకి కూడా నేను నా 1.25 ఎకరం మా నాయన కష్టపడి సంపాదించిన ఆస్తి నేను అమ్మి కట్టా శేషిరెడ్డికి. మీరు కావాలంటే రావణపాలెంలో శేషిరెడ్డి బతికే ఉన్నాడు, మీరు వెళ్ళి అడగండి. వాడు మా అన్న గురించి అప్పుల గురించి మాట్లాడతాడా? ఈడు ఎవరు? వాడు 16 లక్షలు అయితే 4 లక్షలు ఏరే వాళ్ళ ప్రైవేట్ రౌనయ్య అని ఉన్నాడు. ఆయన ద్వారా అయ్యా నేను ఈలేను, కాలు పట్టుకుంటాను అని చెప్పిన తర్వాత ఆయన కాడ 4 లక్షలు ఇస్తే నేను కొరవ నా పొలం అమ్మి మాట ప్రకారం నేను కట్టా నిజాయితీగా. ఈరోజు నేను ఊళ్ళో తిరుగుతుండా. ఒరే కొజ్జా, ఎందుకురా నీకా మా అన్న గురించి మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఎంత మాత్రం మగోడు రా మాట్లాడతాను మా అన్న అప్పుల గురించా? నువ్వేమైనా కడుతున్నావు అంటారా? ఆయన ఎన్ని అప్పులు కడుతున్నాడో మాకు తెలుసురా. ఎంతమందికి ఎన్ని సహాయాలు చేస్తున్నారో మాకు తెలుసురా. కొజ్జా, నువ్వేమన్నా మగోడు అయినప్పుడు నువ్వు ఊళ్ళో అప్పు కట్టి మాట్లాడరా కొజ్జా. నువ్వు మగోడు అయితే నేను చెప్తా ఇప్పుడు కొన్ని పాయింట్లు. వాళ్ళందరికీ అప్పు తీర్చి రే నేను తీసేళ్ళని తొడగొట్టి మేసం తిప్పి చెప్పరా నా కొడక. నువ్వు మా ఊరికి తాగేసి ఆడ కూర్చొని ప్రెస్ మీట్లో చెప్పడం కదరా కొజ్జా. నేను చెప్పేది ఒకటే, నువ్వు నిజాయితీగా అప్పు కట్టు. మా వీరి చలపతిరావు ఈ రోడ్డుకైనా మగోడు. చెప్తాం, ఎక్కడ చెప్పమని చెప్తాం, ఎవరికి ఇవ్వాలని చెప్తాం. ఏమైనా తిరణాలు చేసుకుంటానంటే అనా అంటే సహాయం చేస్తాడు. ఎవరైనా వచ్చి హాస్పిటల్లో ఉన్నా అంటే ఎంత కావాలన్నా ఇచ్చి పంపిస్తాడు. నువ్వేమైనా ఎవరికైనా సహాయం చేసినట్టు నీ దాఖలా ఉన్నాడ కొజ్జా నా కొడక. రారా తేల్చుకుందాం ఎక్కడికైనా. ఎందుకురా నువ్వు బతకడం అసలు వేస్ట్ రా. నువ్వు బతికి అనవసరం రా నా కొడక. ఎందుకురా నువ్వా? సరే నేను చెప్తా, 4 విషయాలు చెప్తా, 4 కాదు 10 విషయాలు చెప్తా ఇను. ఆ వాటిల్లో నువ్వు కానీ నిజాయితీ పరుడు అయితే ఎన్నే ప్రెస్ మీట్ పెట్టి నేను ఇచ్చాను వాళ్ళకి డబ్బులు అని చెప్పు, నేను ఒప్పుకుంటా. సరే నాది కూడా తీసిరా, నేను ఎట్ట బతుకుతానా? మా అబ్బాయి ఏదో నాకు ఆస్తి ఇచ్చిపోయాడు, నాకేదో మా అబ్బాయి ఏదో సంపాదించిపోయాడు. నీకన్నా కూడా కోటీసుని నేను. నువ్వు అడిగా నువ్వు మర్చిపోయారే, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడతా మా తాత ఇచ్చాడని అన్నావు. మా తాత ఇచ్చాడన్నావు ఆస్తిని. నీకు మీ తాత కాదురే, మీ తాత ఇచ్చింది 1.5 ఎకరా రే రాజా, గుర్తుంది నీక? 1.5 ఎకరా గిరిగిపాటి ఎంకి ఇచ్చాడు నీకు. ఆయన ఒక వంకాయ ఒక బెండకాయ తెచ్చుకున్నాడు. యాడ్ నుంచా బజారు కాళేశ్వరం ఉన్నాడు తెలుసు నీక? ఆమె అయ్యోరమ్మ మా మంచి మహాతల్లి, మేము అనకూడదు. ఆ నుంచి ఆమెకు కూడా కూడి పెట్టలా మీ తాత తెలుసు నీక? ఒక్క వంకాయ ఒక బెండకాయ తెచ్చుకొని ఆమెను కూడా చంపి లాస్ట్కి నీకు ఇచ్చాడు ఆ ఆస్తి. నువ్వు ఇలా అది కూడా చెప్తా. మీ అక్కకు 1 ఎకరా ఇచ్చాడు, మీ చిన్నాయన కూతురుకు 1 ఎకరా రాశాడు.
మీ చిన్నాయన కూతురికి రాసిన ఎకరా నాకు అడిపెట్టిండవు, నీకు గుర్తుందో లేదో? నేను ఇచ్చిద్దంగా నీకు ఆ కాగితం, నాకెందుకురా నేను కడుతున్న డబ్బులని గుర్తుందా? వాళ్ళని నువ్వు జమ చేసుకొని మా తాత ఇచ్చాడు అంటే వీళ్ళకి తెలవదు కదా, వీళ్ళు నిజం అనుకుంటారు. ఎందుకంటే ఏమో వాళ్ళ తాత ఒకళ్ళు ఇచ్చాడు కావాలా, 6 ఎకరాలు 5.5 ఎకరా ఇచ్చాడు కావాలా అని అనుకుంటారు. కానీ అది కాదు జరిగింది. మీ తాత మీ తాత ఎంక తాతని ఆయన మోసం చేసి నువ్వు ఆయన బాగలేకపోతే అయ్యోరావు చచ్చిపోతే ఆయన్ని పెట్టుకొని ఆయన కాడ నువ్వు రాయించేసుకున్నావు దొంగతనంగా. ఈ రోజు కూడా దాని మీద 10 సెంట్లు ఉంది, కొన్ని పేర్లు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు ఇప్పను, అవసరం వచ్చినప్పుడు ఇప్పుతా, సరేనా? అది నీ పరిస్థితి. కూడా లోన్లోనే ఉందా, వాళ్ళు వస్తే దాచిపెట్టుకుంటున్నావా నువ్వు? కట్టకూడదు దాన్ని, పాపం కట్టి వాడిని రిలీజ్ చేయకూడదా? చేయొచ్చు కాదురా. ఒరా బ్యాలీ షాపులు ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉంటుంది, ఎవరైనా అధికారంలో అయినా ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఇంకొకటి ఉంటుంది. నా బ్రాంచ్ షాప్ కట్టా, నన్ను అడిగారు, నా ఇంటికి వచ్చి అడిగారు. మీ పార్టీ వాళ్ళే నా ఇంటికి వచ్చి అడిగారు. నా ఇంటికి వచ్చి అడిగిన తర్వాత లీజుకి ఇవ్వమంటే ఇస్తానని చెప్పా. మా అన్నను కూడా అడిగా నేను. మా అన్న ఒకటే మాట్లాడు, రే మనకు పార్టీలతో పనిలా, ఏం పనిలా, ఎవరు అడిగినా ఇచ్చేయి, నీకు డబ్బులు నువ్వు బాగుపడేది నాకు కావాలన్నట మా అన్న. అది నా మంచి మనస్తత్వమా? అది మంచి మనస్తత్వం చెప్పాడు మా అన్న రోజు కూడా. ఇచ్చేరా నువ్వు, ఎవరైతే వాళ్ళు ఏ పార్టీ అయితే మనకి ఎందుకురా, మనం నువ్వు బాగుపడేది నాకు కావాలా, ఇచ్చేరని చెప్పాడు మా అన్న. ఆ సూచనల మేరకు నేను ఇచ్చేసా స్థలాన్ని. పాపం సోరాజనన్న తీసుకుంది. సోరాజనన్న వచ్చి రూమ్ కట్టుకున్నాడు, 8-9 లక్షలు పెట్టి ఖర్చు పెట్టాడు. పాపం ఓపెన్ కూడా చేశాడు రా. చేసిన తర్వాత మీరు మీ ఇన్ఛార్జ్ ఉన్నాడు చూడు ఒకడాడా, శ్రీహరి రెడ్డి, తెలుసు నీకా? నీకెందుకు తెలియదులే, ఆడే కదా ఆయన కాళ్ళు పట్టుకునేది. నువ్వా పొయ్యా ఏడ్చా ఆడకు పోయి, అయ్యా వాడు వైసీపీ వాడు, వాడిని పెడితే నేను ఊళ్ళో ఉండబడలేదు, నేను బతకబడలేదు అని చెప్పి నా పెట్టిన షాపుని తీసి పక్కకు మార్చావు. దేనికి మార్చావు? సరే మార్చావు కదా, 20 ఏళ్ళు ఇస్తే నువ్వు నా షాపులో పెట్టేదేంద్రా చెప్పు. దానికి నాకు వచ్చే బాడుగులు నాది 55,000 బాడుగు మాట్లాడుకున్నారు. ఓకే, దాంట్లో 25,000 నీకు ఇవ్వాలా? 20,000 నీకు ఇవ్వాలా? సారీ 20,000 నీకు ఇస్తే అప్పుడు నువ్వు ఎవరు అసలు? ఏమన్నా మా నాయనకి ఏమైనా పుట్టా? పుట్టుంటావా చెప్పు. పుట్టుంటే నా మాట ఉండే ఆస్తిలో మొత్తం నీకు సగం చేస్తా. పుట్టావని చెప్పి ఒక స్టేట్మెంట్ చిట్టి, పలానా తాటిపత్తి చిట్టికి నేను పుట్టాను అని చెప్తే మొత్తం నాకుండే ఆస్తిలో శిరసంగం చేసుకుందాం రా. అట్టా కూడా రా చేసుకుందామా చెప్పు. నువ్వు వస్తావా? రా చేసుకుందాం. ఒరే వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకునే దానికి రాజుపాలెం వస్తే వాళ్ళని కూడా తరివేసి సరే పోనీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చారు పాపం ఏదో కొనుక్కొని వాళ్ళకి తెలియక వాళ్ళకి శని ముచ్చిచ్చి వస్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటేవరా రాజా. ఏందిరా ఇదా? ఎందుకురా నీ బతుక? ఎందుకు ఒరా ప్యాకాట ఆడిస్తున్నావు? ఒరే ప్యాకాట ఆడిస్తున్నావు ఒరా. ఏడన్నా ఎల్లాపాలెం చరిత్రలో ఉందా? మా చలపతన్న మా అన్న ఏడన్నా ప్యాకాట ఆడించినట్టు ఏమన్నా చేసినట్టు నిరూపిస్తానువా? నిన్ను నిరూపిస్తాం మేము. చేస్తా. ఆయన్ని 24 మాట్లాడు, ప్యాకాట ఆడుతున్నావు అన్నాడు, అమ్మాయిలు బండేస్తున్నావు అన్నావు, ఎన్ని మాట్లాడు. అమ్మాయిలు బండేసేది ఎవరికి తెలవదా? ఏడాడ బొనుకొని వచ్చేది నువ్వు, ఏ బోర్లో తాగేది, అమ్మాయిలు ఏడ బండేసేది ఎవరికి తెలవదంటరా? మాట్లాడే ముందు కొద్దిగానే కొంచెం అన్నా ఉండొద్దంటరా. ఒకవేళ నువ్వు దెంగితాగి మాట్లాడితే మాట్లాడేవు కానీ నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒరే నేను అనవసరంగా తాగి మాట్లాడేసానే, ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఎందుకు పనుకోవాలరా నువ్వా? దేనికి మాట్లాడాలి, దేనికి ఇంట్లో పనుకోవాలా? దేనికి ఇంట్లో పనుకోవాలని నువ్వేం చెప్పావా? నేను ఇచ్చేసానమ్మా నన్ను. ఇచ్చా నువ్వా? నిజాయితీగా ఇచ్చా? ఇలా నా కొడక ఆ గోస్ట్ కూడా తగులుతుంది. ఇప్పుడు ఆ గోస్ట్ కూడా తగులుతుంది. సరే ఆ గోస్ట్ కూడా బాని ఒరే నేను అప్పు ఇప్పించిన దానికి మా అమ్మ నువ్వు ఆ దావను పోతుంటే మా అమ్మ ఒరే వాళ్ళు వచ్చి మా ఇంటి అసలు వాళ్ళు ఎవరో తెలవదురా. నేను అప్పు తెచ్చుకునే తెలవదు, చేసేట్టుగా నేను అప్పు తెచ్చుకుని మా అమ్మకి అసలు తెలవదు. ఆయన ఒకరోజు ఉదయాన్నే వచ్చి మా వాకిట్లో నిలబడ్డాడు. నిలబట్టంగానే ఆమెను ఎవరా ఏందా అని చెప్పి అడిగాడు. ఎవరా ఏందని చెప్పి మా అమ్మ అడిగింది లేపి నన్ను. ఆయనకు తెలవదు మా అమ్మ. ఆమెకేం తెలుసు నేను అప్పు తెచ్చుకునేదా? అప్పు తెచ్చుకునేదిగా నీకు ఇప్పించింది ఆమెకేం తెలుసు? వచ్చాడు, ఆమెను చెప్పానా ఇస్తానని ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఆ టయానికి వచ్చాడు మా ఇంటికి. మా అమ్మ అడిగింది ఒకటే మాట, ఏమని? ఏరా రాజా ఈగూడదా డబ్బులు అని అడిగింది. మా అమ్మను ముందు తాగమంటారా నువ్వు? కొజ్జా మా అమ్మను ముందు తాగమంట అంటే అప్పిచ్చినోడు ముందాగలా? అదిరా నీ బతుకా? అది నీ బతుకు.
కొజ్జన కొడక నువ్వు మా అన్న విమర్శించేంత మాత్రం రా నువ్వు. అరే రే యాడికైనా రా తెలుసుకుందావా? నువ్వు రా, నువ్వు నిరూపించు ఆయన గురించి, మేము నిరూపిస్తాం నీ గురించి. ఏడాడి అని ఒరే టైర్ బొల్లోళ్ళ చేత ఇసుక తోలుసుకున్నావు, గుర్తుంది ఇక? రే టైర్ బొల్లోళ్ళ చేత ఇసుక తోలుసుకున్నావు. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదురా నాయన నా కొడక నువ్వా. వాళ్ళు నిద్రలేచి ఓయమ్మ అయ్యా రాజన్న ఇంటికి పోతున్నాం అయ్యా, నా ఇంటి ముందేరా పోయేదా? ఎవరు వచ్చినా నా ఇంటి ముందే వస్తారు. నీకు తెలుసో తెలవదు. ఏడకు పోయారా అంటే రాజాగాడికి పోయి వస్తున్నాం అయ్యా. ఏవరా అన్నారు అనుకో, వాడు డబ్బులు ఇవ్వలేదయ్యా దొంగ నా కొడుక. నిన్ను మంచోడని ఎవరు రా? నువ్వు నిన్న చెప్తున్నావు నేను మంచోడిని, కాకపోతే నన్ను ఎవరు, నేను రౌడీ షీటర్ని, నేను రౌడీ షీటర్ అయితే నన్ను ఎవరు ఎన్నుకుంటారని. కాకపోతే మాలో కొన్ని లుసుకులు ఉండబట్టి నువ్వు మగోడు పోయావు ఆ రోజు. మాలో ఆ లుసుకులు లేకపోతే నేను కొత్త దెంగిచ్చునేవాళ్ళు ఆ రోజే. తెలుసో తెలవదో గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టమ్మా. ఎవరికి? వాళ్ళ టైర్ బొల్లోళ్ళు, ఇసుక తోళ్ళు, రెడ్డిగుంటాడు ఒకడున్నాడు, ఈడ హౌస్లో ఉండారు, వీళ్ళందరికీ రా డబ్బులా. ఒరే సరే పానీ పాము, ఆ టైర్ బండి కూడా వదిలేస్తా. చాను భాష తెలుసు కదా నీకా? చాను తెలుసు కదా, తెలవదు నీకా చానా? ఆ రోజు దయాకర పమ్మోడు ఇంట్లో ఉండోని పిలిచి అన్యాయంగా నీకు ట్రాక్టర్ షూటీ సంతకం పెట్టించా చూడరై. రే పెట్టిలా నీకు షూటీ సంతకమా బ్యాంకులో, యూనియన్ బ్యాంకులో రే. అప్పుడు ఆంధ్ర బ్యాంకి, ఇప్పుడు యూనియన్ బ్యాంకి పెట్టించాడు కదా. పెట్టించినప్పుడు పామోడికి వాడు ఏదో బతుకు తెరువు కోసం వాడు ఏదో ఒక 3 ఎకరాల పొలం చేసుకుంటా, వాడు సొంతం చేసుకుంటా ఆడ ఇంట్లో డైరీ ఫామ్ పెట్టుకోవాలని లోన్కి అప్లై చేసాడు. తెలుసు కదా నీకా? తెలవదు నీకా? లోన్కి అప్లై చేసిదా నీకు తెలుసు, నీకు ఆడికి తిరిగారు అన్నీ తెలుసు. ఒరే నీ జీవానికి వాడికి వచ్చిన 25 లక్షలు పోయిందా? ఏమన్నా బాగుపడతా నువ్వా? ఏమన్నా నీ కాడికి వస్తే వాళ్ళని బెదిరిస్తా నువ్వా? బెదిరిస్తా? వాళ్ళు అట్ట వదిలేశాడు. ఆ టయానికి ఇంటికి వచ్చేసే అయిపోయింది. సరే నువ్వు మా అన్న గురించి తప్పులని మాట్లాడావు కదా. పోతురాజు పద్మ తెలుసు కదా నీకా? తెలుసు కదా? పోతురాజు పద్మకి 6 ఎకరాలు కై ఇచ్చింది నిన్ను నమ్మి. రే నన్ను కూడా అడిగింది ఆ రోజు, మా పిన్నే అవి బయట కాదు, వరుసగా మా పిన్నే నన్ను అడిగింది. ఒరే వాడికి ఇచ్చాను రా కై అంటే ఆ రోజే చెప్పేవాడు దొంగ నా కొడుకమ్మా, వాడికి ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు కై అని అంటే, ఒరే ఏదో ఇస్తారని చెప్పాడు రా, నీకు కూడా చెప్పలేదురా ఇచ్చేసానని చెప్పింది. ఇంటికి వచ్చి నీకు ఇచ్చేసి వచ్చి చెప్పింది నాకు. సరేలే అని చెప్పి గమ్ముగా అయిపోయా. ఆ కోత కోసే రోజు వచ్చింది రే ఎల్లయ్యపాలెం తెలుసు నీకా? ఆమె నువ్వేం చేసావా? ఒడ్లెత్తేదానికి ఆమె ఆడంటే అడ్డామని ఆమె తీసుకొచ్చి ఒక ఇంట్లో పొనుకోబెట్టి, అమ్మ నువ్వు పొనుకో మేము ఎత్తిన తర్వాత ఎత్తేటప్పుడు నేను పెస్తావని చెప్పి ఆమెకు తెలవకుండా ఎత్తేసావు రే ఒడ్లు. తెలుసా? ఎత్తేసే ఒడ్లు ఎత్తిన తర్వాత ఆమె మొత్తం నిద్రలేసి వచ్చి తలకాడు ఏమి లేదు, వెళ్ళిపోయింది. పాపం ఆమె 100 సార్లు నీ ఇంటి చుట్టూరు తిరిగి 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 ఆమె నశించిపోయి మీ ఎమ్మెల్యే కాడికి కూడా పోవాలనుకుందామే నిజంగా నీ గురించి చెప్పేదానికి. కానీ నా బట్టెట్ ఉంటాడు అనుకొని ఆమె గమ్ముగా అయిపోయి ఆమె ఈ రోజు కూడా బాధపడతా ఉంది నా డబ్బులు రాలేదని. ఆ గోష్ఠ కూడా తగులుతుందిరా నీకు, తగులుతుంది, ఏం ఇబ్బంది ఏమిలే. ఒరా నువ్వు ఉన్నప్పుడు పోలంరెడ్డి నీ ఇంటికి వచ్చాడు తెలుసా? నీ పెళ్ళైనప్పుడా పోలంరెడ్డి నీ ఇంటికి వచ్చాడు. పోలంరెడ్డి నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బతికేంది? నీకు పాల ప్యాకెట్కి డబ్బు ఉండిందా? పాల ప్యాకెట్ బజార్ సెంటర్లో ఒక అంగడి, ఈ రోజు కూడా అంగడి, నువ్వు పోయి అడుగు కావాలంటే, నీకు పోయి అడిగేదో నీకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు ఉంటారు 100 మంది, వాళ్ళని తీసుకోపో, వాళ్ళని పంపి ఆ బజార్ సెంటర్కి పోయి, అమ్మ పలానా రోజు రాజాకి పాల ప్యాకెట్ బిస్కెట్లు అప్పు ఇప్పించింది ఎవరమ్మా అని అడుగు. నువ్వు పోయావు, నువ్వు పంపించావు పిల్లకాయల్ని. ఆ వీల తెలుసు నీకా? తెలుసు కదా, నీకు తెలియకుండా ఏముందిలే, అన్నీ తెలుసు కదా. నా భార్య నీ నిశ్చితార్థానికి పోయినప్పుడు 15,000 రూపాయలు డబ్బులు లేకపోతే నా భార్య 15 రూపాయలు ఇంట్లో నుంచి తెచ్చిచ్చింది మా సునీతమ్మ, నా భార్య. నేను ఆడున్నాను ఆటో నగర్లో ఉండా, నా బళ్ళు రిపేర్ అయ్యి నేను ఆటో నగర్ పోతే నీ నిశ్చితార్థం అంబేద్కర్ భవన్లో జరుగుతుంటే 15,000 రూపాయల డబ్బులు నీ గతి లేక నిశ్చితార్థానికి పోలేకపోతే 15,000 రూపాయల డబ్బులు మా భార్య ఇంట్లో, నేను ఫోన్ చేస్తే మా భార్య ఇంట్లో ఉన్న డబ్బులు తెచ్చి నీకు ఇచ్చిందిరా. తెలియదురా నీకా? మర్చిపోయా? ఇచ్చినప్పుడు 15,000 రూపాయల డబ్బులు నువ్వు తీసుకొని ఉంగరం కుదవబెట్టుకోండి. ఎవరే బజార్లో రే, బజార్లోనే చెట్టుగారుల దగ్గర బజార్లో కుదవబెట్టుకోండి. దాన్ని తెచ్చుకున్నావు, సరే పెట్టుకున్నావు, నిశ్చితార్థానికి వచ్చావు. నేను కూడా ఆ నుంచి అంటే మా తమ్ముడికి ఆటో తీస్తున్నా రోజు. వాస్తవంగా మా తమ్ముడికి ఆటో తీయించేసి మహేంద్ర కంపెనీ కాడ నుంచి నీ అంబేద్కర్ భవన్కి వచ్చా. సరే నిశ్చితార్థం అయిపోయింది, 15,000 ఇచ్చావు. మరి ఆ 15,000 మా భార్యకి
చెప్పు. నువ్వు చెయ్యి ఏడేసుకొని చెప్పరా నా కొడక, చెప్పు. గుండెల మీద చేసుకొని చెప్పు. నా భార్య నీ ఇంటికాడికి వచ్చి కూడా తలుపు తట్టింది. ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బులకు కాదు, నువ్వు అవి నేను ఇచ్చేసానని చెప్పు. నువ్వు ఇచ్చేసానంటే మా భార్య బాధ ఓర్చుకోలేక నీ ఇంటికి వచ్చింది. నేను వద్దన్నా కానీ వచ్చింది. వాడేమో వదిలేమేవాడిని, కొద్దిగా నా కొడుకు వదిలే అని చెప్పా. ఎక్కడికైనా సరే నా కొడక ఊరికే మాట్లాడుతూ ఉంటారా మా అన్న? నువ్వా ఎంత మగోడు నువ్వా? రారా కొట్టుకుందామా, రా ఎల్లపాలెంలో కొట్టుకుందారా. నువ్వు మగోడు అయితే రారా, నేను వస్తారా, రా కొట్టుకుందాం. ఒక ఎమ్మెల్యే గారికి తెలియదు మీ గురించి షేటర్ నా కొడుకులని మీ గురించి తెలియదు. నువ్వు ఇంకో ఆయన ఒక ఒద్దికయ్యి పాము నిజాయితీగా పనిచేస్తున్నాడు ఎల్లపాలెంలో. ఏకుల వంశీ మీ దగ్గర ఎవరి దగ్గర రూపాయి ఆశించడు. వాడు ప్రతి ఒక్క రూపాయి వాడు సొంత డబ్బులు పెట్టుకొని చేస్తాడు. వాడి మీద కూడా సాడీలు చెప్పి మీకు అసలు సీట్ లేకుండా పక్కన దిగితే మీ ఇన్ఛార్జ్ వాళ్ళ శ్రీహర్ రెడ్డి తెలుసు నీక, మీ శ్రీహర్ రెడ్డి ఉన్నాడు చూసా, శ్రీహర్ రెడ్డి గాడికి పోయి మీరా అయ్యా కాళ్ళు పట్టుకుంటామని ఒరే ఆడికెందుకు నా బళ్ళు పట్టుకున్నారు. నా బళ్ళు మట్టి తోలుతుంటే పట్టుకున్నారు. రే నీకు తెలుసు కదా, నువ్వే కదా పట్టించిందా? ఏడకొచ్చా నేను తోలే కాడికొచ్చి పట్టించావు తెలుసు నీక. నేను అధికారంలో కూడా లేను. మా అన్న ఉన్నాడు, మా అన్నకు ఒక మాట చెప్పా, రే అట్టయితే అట్టవని అన్నాడు. గమ్ముగా వదిలేశాడు. సరే నేనేం చేశాను, నేను గమ్ముగా అయిపోయా. మీ ఎమ్మెల్యే తెలుసుకుంది ఎవరు ఏందా ఊళ్ళో అని, తెలుసు నీక, ఎవరు ఏందా ఊళ్ళో అని చెప్పి తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత భాస్కర్ బళ్ళు ఎంఆర్ఓకి ఫోన్ చేసింది. అడుగు కావాలంటే నువ్వు అడుగు. ఎంఆర్ఓకి ఫోన్ చేసి కేసు కట్టబాకు, ఆ బళ్ళు రిలీజ్ చేయని చెప్పింది. తెలుసో తెలవదరి అప్పుడు చెప్పావు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా నా కొడక? గుర్తుంది నీక? నేను వాడు బళ్ళు 3 నెలలు వదిలితే నేను రాజీనామా చేస్తాను, అసలు పార్టీకి చేస్తాను. కొజ్జ నా కొడక చేశా. నువ్వా మగోడు, నువ్వా చేసావంటరా? చేశా. ఎందుకురా ఇంకా మాట్లాడతావు మా అన్న గురించి? నువ్వు చేసుంటే నువ్వు మగోడు అని ఒప్పుకుంటా. నువ్వు రాజీనామా చేయలేను నా కొడుకువి. నువ్వు మళ్ళా నీకు మళ్ళా పార్టీ కావాలా, మళ్ళీ మా అన్న స్థాయి అంటారు. ఇదే నా కొడక. ఇంకోటి అజా బాబా బొజ్జన కొడక, ఇకనైనా మా వీసీఆర్ అన్న మా చలపతిరావు అన్న గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కబద్దారు చెప్తున్నా. ఒరే నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆడ మా ఎల్లుడు కొడితే నా రాజుపాలెం వచ్చి వాళ్ళ ఎలక్షన్లో ఇక్కడ పాల్గొన్నావా? ఎందుకురామ్మా నీకు తొగులరా? ఎల్లాయిపాలెం చేయరా రాజకీయమా? రాజుపాలెం ఏంద్రా నువ్వు చేసేది రాజకీయమా? ఏమి రాజుపాలెం మగోళ్ళు లేరా? చేసేదానికి మగోళ్ళు లేరా? రాజుపాలెం మగోళ్ళు లేక ఎల్లాయిపాలెం నుంచి మగోడు వస్తున్నాడా? చెప్పారు వాళ్ళు నువ్వు మగోడు అని రాజుపాలెనా? మీ నాయకులు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే చెప్పు, అట్టే నువ్వు మగోడు రా, ఎల్లాయిపాలెం నుంచి మగోడు రా, రాజుపాలెం మగోళ్ళు లేరని చెప్పి ఒప్పుకుంటావు. ఇది ఇవన్నీ తెలుపుకుంటూ వీటితో నేను సెలవు తీసుకుంటున్నా. టైర్ బళ్ళు కాడ ఇసుక నువ్వు దొంగతనంగా తోలుకుంటుంటే మీ పార్టీ వాళ్ళు వచ్చి నీ బండి ఫోటోలు తీలే నీ పార్టీ వాళ్ళు వచ్చి నీ బండి ఫోటోలు తీస్తే దాచిపెట్టుకొని వెళ్ళాల నువ్వు అట్ట వెళ్ళలేదంటారు నా కొడక. ఎందుకురా నువ్వు మా అన్న మీద ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడటం, మళ్ళా ఏదో నిన్నేదో పెద్ద ఒరే అసలు ఎమ్మెల్యేకి నీ గురించి తెలవదురా. నీ మిమ్మల్ని శ్రీహర్ రెడ్డి మేనేజ్ చేస్తా. వాస్తవంగా ఆ ఒక్కసారి నేను విన్నపించేది ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారిని ఎల్లాయిపాలెం ఊళ్ళోకి పంపించి అమ్మ ఏడు ఎవరమ్మా అనేది కానీ ఆమె కానీ ఎంక్వైరీ చేసుకుంటే మీరు అసలు ఉండర్రా. మీరు అసలు గాల్లోనే ఉండరు. మీరు ఎట్టబోతారో వెళ్ళిపోతారు అట్టా. ఒరే ఒక్కటి చెప్తా నిజాయితీగా, మా అన్న నిజాయితీ చెప్తా చూడరా. అప్పుడా నువ్వు ఇల్లు వచ్చాయి, అవును కదా, ఇల్లు వచ్చాయి మన ఊర్లోనే ఒక పిల్లోడికి నువ్వు వాడికా డబ్బులు దెంగేసి వాడికా డబ్బులు తీసేసుకొని, సరే మళ్ళా తీసేసుకొని కూడా అంటుండా, తీసేసుకొని నువ్వు తీసుకున్న తర్వాత వాడికి ఇల్లు కట్టలా. సరే కట్టినప్పుడు ఆమెను తీసేసిన తర్వాత ఆమెను పోయి ఆమె ఎమ్మెల్యే మేము గడప పోయాం రే నిజాయితీగా. మా ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి, మా వీర చలపతిరావు గారు ఎల్లాయిపాలెం వచ్చి నిజాయితీగా ప్రతి ఊరు వాడ మొత్తం తిరిగారు రే, తెలుసు నీకా? తిరిగారు కదా. తిరిగినప్పుడు అయ్యా పలానోడు మమ్మల్ని ఇట్లా మోసం చేశాడు, మా ఇల్లు కట్టలేదంటే మా అన్నరా వీసీఆర్ రే, మా అన్న చలపతిరావు చెప్తున్నా, చలపతిరావు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు రా, తెలుసు నీకా?
ఆ రోజు ఈకుండా ఉండొచ్చే, వాడు తెలుగుదేశం వాడు అని చెప్పి ఈకుండా లేదే. ఆయన ఎవరైనా సరే మన అనుకుంటే చేస్తాడా రే, మన వాళ్ళకి అందరికీ చేస్తాడరా. మన సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరు మనవాడు పేదోడరా, పలానోడు ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని ఏ సామాజిక వర్గం మనవాడినైనా కానీ పక్కన సామాజిక వర్గం అయినా కానీ ఆయన చేతనైన సహాయం చేస్తాడా రే. 10,000 ఇచ్చాడు రా, 10,000 దృష్టికి వచ్చిందో నీకు రాకుండా ఎందుకు ఉంటుందిలే. 10,000 ఇచ్చాడు, సరే వాడికి 10,000 ఇచ్చాడు, అయిపోయింది, అది కూడా అయిపోయింది. పోతే కానీ ఒరే కారు కుదవబెట్టి ఎల్లాయిపోవాలో నీకు సిగ్గుందా? ఒరే కారు కుదవబెట్టావు నా కొడక, నీకు సిగ్గుందా? వాడు ఎవరికాడు కుదవబెట్టిందో పేర్లతో చెప్పేదా? చెప్పమంట. నప్పర్ల శ్రీనాథ్ ఉన్నాడు తెలుసు నీక? నప్పర్ల శ్రీనాథ్ కాడ కారు కుదవబెట్టావు. ఎవరు చెప్పారు? నప్పర్ల శ్రీనాథ్ కాడ కారు కుదవబెట్టావు, 2 లక్షలు డబ్బులు తీసుకున్నావు. ఓకే, కాదన్నా నేను. తీసుకున్న తర్వాత వాడొచ్చి నన్ను అడిగాడు, అయ్యా పలానోడు కారు కుదవబెట్టాడు అని. ఒరే నువ్వు ఎందుకురా తీసుకోవటం, వరదాకా నీకు కావాలంటే కారు ఏడాది 2 లక్షలకు ఒక కారు కొనుక్కోకూడదు అన్న. ఆమె లాస్ట్కి వాడికి నువ్వేం చెప్పావు? ఒరే ఈ కారు ఊరికి ఏరే వాళ్ళరా, అటు పెట్టుకోరా, 2 లక్షలు ఇరా, నాదేనో కారు అని చెప్పావు నువ్వు. కానీ వాడు నమ్మి ఇచ్చేసాడు నీకు. ఆ తర్వాత ఏం జరిగింది? వాడు నేరుగా ప్రవీణ్ రెడ్డి కాడికి వచ్చాడు రే, తెలుసు నీకా? ప్రవీణ్ రెడ్డి కాడికి వచ్చి అన్నా పలానోడు నాకు కారు కుదవబెట్టాడన్నా, వాడు తీసుకోమంటే తీసుకోవట్లేదని సలహాగా వచ్చాడు వాడు. నీవేం చెప్పేదానికి రాలా, సలహాగా వచ్చాడు. ప్రవీణ్ రెడ్డికి వచ్చిన తర్వాత ప్రవీణ్ రెడ్డి ఒకటే చెప్పాడు, అబ్బాయి నేను 1 లక్ష రూపాయలు పెట్టుకోరమ్మన్నాను అని అన్నాడు. అన్న వాడు 2 లక్షలే పెట్టాడు అని అన్నాడు, తెలుసు నీకా? అంటే ఆయన చెప్పింది 1 లక్ష, నువ్వు చెప్పింది 1 లక్ష. చీటింగ్ నా కొడుకు ఎవరు? నువ్వా మా అన్నరా? ఏడన్నా చీటింగ్ చేసినట్టు చూసుండా? చెప్పు, నిరూపిస్తా. నువ్వా ఏడన్నా చీటింగ్ చేసినట్ట? రా ఛాలెంజ్ చేస్తాం మా అన్న గురించి ఈ రోజుకైనా. ఒకవేళ కొన్ని ఆయనకి బిల్లులు రాక ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తానని చెప్పి టైం చెప్పుకుంటాడు, దాని వరకు మేము ఒప్పుకుంటాం. కానీ ఎగదెంగినట్టు ఏడన్నా చూపించగలుగుతా? నిరూపిస్తా. నువ్వా నిరూపించగలుగుతావా? నువ్వు మగడు అయితే నిరూపించరా, ఇంకేం పర్లేదా? గుంట మెట్ల మీద కూర్చుంటా, ఎందుకంటే నా డ్రైవర్లు వస్తారు, నా బళ్ళు పంపించుకోవాలి. నేను తోలకాలకి పంపించుకునేటప్పుడు ఒక పిల్లోడు వస్తాడు స్కూటీ వేసుకొని, గుర్తుందా నీకా? ఎవరా? నువ్వు అప్పు చేసావు చూడు, దాదరపాలెం బ్యాంక్ షాప్ ఉన్నప్పుడు. ఒరే చేయలే నువ్వు నా కొడక ఆడప్ప, అప్పు చేసావు చూడు. వాడిని ఒక రోజు అడిగా నేను, ఏవరా ఆడకరా అని. రాజన్న ఇంటికి పోతున్నాను అన్నాడు. ఎందుకు అన్న. 18 ఏళ్ళు అప్పనా, రోజు ఇప్పుడు 3 నెలలు అవుతుందన్నా తిరగతానే ఉన్నా అన్నాడు. నువ్వు అంటరా మా అన్న గురించి మాట్లాడుతూ కొజ్జా నా కొడక. ఏడన్నా ఆయన అప్పు ఇవ్వాల్సి వాడు, ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాడు రా, ఆయనకి బిల్లులు రావాలా? ఇస్తాడు ఆయన నిజాయితీగానా? నువ్వు ఇస్తున్నావా? 3 నెలల నుంచి బ్యాంక్ షాపులో 18,000 తెరిచినాడు. నువ్వేంద్రా తీర్చేది అప్ప? తెరుస్తా నువ్వు అప్ప ఉంది నీకు అదే. నువ్వు తీర్చిన తర్వాత నువ్వు కావాలంటే నువ్వు తీర్చేసి నా మీద ప్రెస్ మీట్ పెట్టు, నా కొడక నేను తీర్చాను రా అప్పనని. అప్పుడు నేను నువ్వు మగోడు అని నమ్మతా, సరేనా? అదొకటి పెట్టారా అని అన్నారు మా అన్నది. ఓకే మా అన్న ఒప్పుకుంటాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్న డాక్టర్ని ఏడు నుంచి తీసుకోపోయి ఏడు నుంచి దొంగతనంగా నా కొడకల్లారా మీరు నిజాయితీగా ఉండుంటే నిజాయితీగా తీసుకోపోండి. ఆయన దొంగతనం చేస్తే చేయకుండా ఆడు పెట్టినప్పుడు మిషన్ ఆర్డర్లు తీసుకుపోయి పెట్టేదారు. కొజ్జా తీసుకోపోయి పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది? నెలకు రాలా బళ్ళా? రాలా? సరే అది తీసేయి. ఆయన తెచ్చుకున్నాడు మగోడుతనంగా. నువ్వు దొంగేసుకు తోలుతున్నావు తెలుసా? టైర్ బోలి చేత ఇంటికి తోలుచుకొని రేతిరి తోలుతున్నావు. అభయవు రాజా నవ్వు అబ్బరీ నువ్వు చాలా మాట్లాడుతున్నావురా తమ్ముడా. నువ్వు తెలుసా నువ్వు తోలుతున్నప్పుడు ఈడ దాదరపాలెం తిరిగిన తర్వాత నీ బండి బట్టి 4 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి తెలుసు ఆయన నీకా? అప్పుడు ఎవరు లేదా చలపదన్నా? ఆయన ప్రమేయం లేదు, నా ప్రమేయం లేదు, ఎవరిది లేదా? నువ్వు దొంగవు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి దెంగపోయి ఆడ పెట్టారు నాయన. అది ఎన్ని రోజులు ఉంది నాయన? 4 రోజులు లేదా? ఇంకా మా ఆయన నిజాయితీరా కొజ్జా. మా ఆయన నిజాయితీగా ఆడ పెట్టుకొని బళ్ళు ఆయన సైట్లో పని చేసుకుంటే తీసుకుపోయి ఆడబెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది చేశారా మీరా? ఎందుకురా మీరు ఒక బతుగ్గా చెప్తున్నారా? ఎంచేవుడికి మాట్లాడితే ఏమో చేయలేరు అనుకున్నారా? మా అన్న ఒక్క మాట చెప్పమను. కాకపోతే ఆయన ఎందుకురా మనకి తొగులొద్దురా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకొని అని చెప్తాను. ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా మా అన్న ఒప్పుకోలేదురా. కానీ మా మనసు ఒప్పుకోక మేము పెట్టేవరా రే.
మా మనసొప్పుగా మేము పెట్టాం, తెలుసు నీకా? ఆహా, నువ్వు అంత మగోడు అంటారు నువ్వా? చలత్రా ఎవరు తెలుదా? నీకేంది పెద్ద, నీ బాసులుగా తెలుసురా? వచ్చా నా కొడక, నీకేం తెలుసు? నీ పై వాళ్ళగా తెలుసు ఆయన స్థాయి ఏందో. అది తెలుసుకొని నోరు మాట ఈసారి కానీ నా కొడక, ఈసారి కానీ వీరి చలబత్తరావు అనే మాట నా కొడక ప్రెస్ మీట్లో వినబడినట్టు నా కొడక నీ నాలుగు కోసి చేతిలో పెట్టా. గుర్తుపెట్టుకోమని చెప్పాడికి, కరిగిపాటి రాజా అనేవాడికి గుర్తుపెట్టుకోమని చెప్పు. నీ స్థాయికి తగ్గొడతా మాట్లాడుకోరా. నువ్వేందిరా నువ్వా? బచ్చా నా కొడుకు, కోతలాడ్చా నా కొడుకు నువ్వా? కోతలాడ్చా నా కొడుకు కాబట్టి కోతలాడ్చాడు కట్టాడు కూర్చోబెట్టి, ఒక ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఇట్లా పేపర్ ఇచ్చి అన్నాడు, మళ్ళీ ఇటు చూస్తున్నాడు, అంటున్నాడు, పైకి చూస్తున్నాడు. కోతులు అంటే ఆడిచ్చారా నా కొడక, తెలుసుకోరా. మాట్లాడాలనుకుంటున్నారా ఏంది? చేయలేమనుకుంటున్నావు ఏంది? ఎవడు నీ పక్క నిలబడేవాడు చెప్పు? మగోడు ఎవడు? నీకు వచ్చే సపోర్ట్ నా కొడుకు చెప్పరా? మగోడు ఎవడు చెప్పు? నీ స్థాయా? మా బాస్ గురించి మాట్లాడే స్థాయి నీదే? సమాధానం ఉందా నీ కాడా నా కొడక? సమాధానం ఉందా నీ కాడా? వీరి చరిత్ర గురించి మాట్లాడే సమాధానం నీ కాడ ఉందా? ఎవడో పెయిడ్ ఆర్టిస్ట్ నాకు జబర్దస్త్ ఏమన్నా ఇటుకన్నా షో పెట్టినా నా కొడుకు ఏమన్నా సినిమాలో ఏమన్నా యాడ్లు ఇస్తారనా? రాజకీయం ఇది. ఎంత మాట్లాడితే అంత ఏమన్నా మన సినిమాలో ఆర్టిస్ట్ లాగా లేకపోతే వాటిలాగా వీటిలాగా ఏదైనా షో ఇస్తారనుకుంటున్నాడు వాడు. షో కాదు అది, ఆర్ట్ పగిలిపోద్ది. ఇందాక చెప్పిల్లా తెల్లకారు వేసుకొస్తున్నాం, తెల్లకారు కాదు, మీద ట్రస్ట్ ఉంది. నీకైతే నీకు గబాన్ ఇచ్చేస్తారు, నీకైతే ఒక అది గబానా. ఎందుకంటే ఇంటికి అప్లికేషన్ పెట్టుకోబడలే వాళ్ళ పార్టీ కాబట్టి, నా కూడా గబాన్ ఇచ్చేస్తారు, బండి వేసుకొస్తాడు. గుర్తుపెట్టుకొని స్థాయికి తగ్గట్టు మాట్లాడు, నీ స్థాయికి తగ్గాలతో మాట్లాడు. నీ లెవెల్ ఏంది, నీ స్థాయి ఏందని గుర్తుపెట్టుకో. నువ్వు మగవాడివైతే నా కొడక చూసుకున్నారా? నువ్వు అన్నావు కదా, నా ప్రెస్ మీట్లు అన్నావు కదా, మమ్మల్ని వదిలితే మేము చింపేస్తామని. చింపుదురా? 100 మంది పడలేదురా, 100 మంది పడలే. నువ్వు చింపేది ఉంటే నీ ఊర్లో చింపుకున్నావురా. ఏ ఊరా? ఎల్లాయిపాలెంలో చింపుకున్నావురా. నీకు సపోర్ట్ వచ్చేవాడు ఎవడో ఎల్లాయిపాలెం సపోర్ట్ వస్తాడు. రాజుపాలెం వస్తావంటే రాజుపాలెం ఇంకా పెద్ద సినిమా ఉంటుంది. ఇది రాజుపాలెం వస్తే ఇంకా పెద్ద సినిమా ఉంటుంది. రాజుపాలెం వచ్చిపోతున్నావు అంటే మా దయాభిక్ష నువ్వా? పాని ఈడేంద్ర ఈడి గురించి మనం పడుచుకున్నాడని చెప్పేసి వదిలిపాతంగా ఉంటే నా కొడక వచ్చి తిరిగిపోతున్నావు రాజుపాలెం వచ్చి. మొత్తం నమస్కారం. మీరు కూడా ప్రెస్ మీట్కి పోంటారు మన ఆదివారం రోజు. ప్రెస్ మీట్ అంటే ఎట్టుండాలి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక మాట్లాడే వ్యక్తి అనేవాడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. చీటాకు నా కొడుకులు ఒక మైక్ పెడితే ముందు మాట్లాడితే ప్రెస్ మీట్ కాదు అది. మా బాస్ మాట్లాడతాడు, ప్రతి ఎవిడెన్స్ దో కాగితం చూపించి మాట్లాడతాడు. ఏం చూపిస్తాడు? ఎవిడెన్స్ చూపించి మాట్లాడతాడు. పిచ్చి పూకు నా కొడుకులాగా, ఇరి నా కొడుకులాగా ఇది దొంగతనంగా ఇలా ఏదైనా దొంగతనం పరీక్ష రాస్తారు, 10th క్లాస్ పరీక్ష. వీడు చూస్తున్నాడు ఇటు కింద చూసేది చెప్తున్నాడు, కింద చూసేది చెప్తున్నాడు. అది పద్ధతి కాదు అది. ఆడే హెడ్ మాస్టర్ అంటే మెడ మీద దెంగేవాడే. ఎవడా వాడి పేరేదో నాకు కరెక్ట్గా తెలియదు. గరికిపాటి రాజా అంట వాడు. వాడేనా? అట్టాడు చీటాకు నా కొడుకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం పోవటం కూడా తప్పు. పోయాం, ఓకే, అయిపోయింది. ఎవిడెన్స్ మీకు చూపించాడా? ఒక పేపర్ పరంగా కానీ ఒక సబ్జెక్ట్ పరంగా కానీ మాట్లాడాడు కదా. అది అవినీతి జరిగింది చెప్పాడు. అవినీతి దానికి ఎవిడెన్స్ ఏందో ఒకడ ఎవిడెన్స్ ఉందా? చూపించాడా? ఇప్పటికీ మా బాస్ ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు? ఏ రోజైనా ఒక ప్రూఫ్ లేనిదే ప్రెస్ మీట్ పెట్టాడా? చెప్పండి మీరే. ఒక ప్రూఫ్ లేనిదే ప్రెస్ మీట్ పెట్టాడా? సరే, అది తీసి ఈ స్థాయి ఏంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మా బాస్ ఒక స్థాయి కల్పించాడు ఒక రాజుపాలెంకి. మీకు తెలుసు, ఒక స్థాయి కల్పించాడు. నా కొడుకులు కోడి పందాలు ఆడుకున్న నా కొడుకులు, చీటాకు నా కొడుకులు, ఆయన గురించి మాట్లాడే స్థాయి ఎవరిదా? వాడు మాట్లాడుతున్నాడు, వద్దులే భాష మాట్లాడడం మనకు ఎందుకు. కానీ
వాడు నిజంగా వాళ్ళ అమ్మ నాయన పేరు నాకు తెలీదు కరెక్ట్గా. మీకేమో తెలుసా? తెలుసు మీకేమన్నా వాళ్ళ అమ్మ నాయన పేరు? గరికిపాటి రాజా వాళ్ళ అమ్మ నాయన పేరు తెలుసు మీకేమన్నా? వాళ్ళకే కానీ పుట్టుంటే నా కొడుకు గంట టైం ఇస్తాం, గంట టైం. ఎవరు రారు, వచ్చేవాళ్ళు వస్తాం. వాడు మగోడైతే మేము సినిమా చూపిస్తాము, మేము అది చూపిస్తాము, ఇది చూపిస్తాము. ఈ కాదు మాటలో సీన్లో దిగితే సినిమా ఏందనేది చూపిస్తాం. ఈరోజు మేము ఎందుకు పత్రికా మాట్లాడుతున్నామంటే అట్టా చీటాకి నా కొడుకులు కూడా మాట్లాడితే మనం మాట్లాడబడితే బాగుందని మాట్లాడుతున్నాం. మా బాస్ స్థాయి వేరు, వాడి స్థాయి వేరు. వాడు ఎవడో రాజుపాలెం సెంటర్లో మేము కన్నెర చేస్తే వాడు వస్తాడు? రాజుపాలెం సెంటర్కి వస్తాడా చెప్పండి? వాడు ఏదో కారు వేసుకొస్తున్నాడంట. కారు కాదు, నా కొడుకు వీపీఆర్ టెస్ట్లో బండి వస్తుంది, మూడు కార్లు వేసుకో బండిలో వస్తాడు. కన్నెర చేస్తే పానీలే అని మాట్లాడుతుంటే వాడు వగరు లాంగ్వేజ్ అయిపోయింది వాడితే. వీరి చలపతిరావు అని, ఒరే రాజేంద్ర, వీరి చలపతిరావు ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తే కాదురా నాయనా. మీ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే గారికి చెప్పి మేనేజర్గా ఉంటే మనం కావలసిన సమాచారానికి అడ్డం ఉంటుంది అని చెప్పని ఆయన్ని ఒత్తిడి చేసి ఇదిగో కలెక్టర్ గారు ఆమోదం పొంది ఆయన రాజీనామా చేస్తే ఇదిగో కలెక్టర్ గారు ఆమోదించారు. కావాలంటే వెంకటస్వామి అడ్రస్ చెప్తాను, ఇదిగో ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, మీరు మాట్లాడుకోండి. ఇంకోటి, చలపతిరావు ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు 1,20,000 కుటుంబాలు పైచిలకు గడప గడపకు తిరిగినారు. మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడింది అందరికీ ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తే మంచిదేనమ్మా అన్నాడు. కానీ ఎప్పుడు కూడా వీరి చలపతిరావు అగౌరవంగా మాట్లాడు. గౌరవ శాసన సభ్యురాలు, గౌరవ పార్లమెంటు సభ్యుడు అని మాట్లాడతాడు. కావాలంటే మీరు క్లిప్పింగ్ చూసుకొని చూడండి ఏం మాట్లాడాడు. గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంటికొక పారిశ్రామికవేత్తను చేయాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని మాట్లాడాడని దానికి సమాధానం చెప్పాలని వీరి చలపతిరావు గారు ఏం మాట్లాడాడు? అమ్మా నువ్వు అసెంబ్లీలో నేను మాట్లాడావమ్మా ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అని కూడా మాట్లాడాడు. మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తను చేస్తే పౌర్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందదమ్మా, అంత ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తగా వస్తే అని చెప్పి అన్నాడు. అది తప్పే ఉంది? వీరి చలపతిరావు అగౌరవపరిచి మాట్లాడేదే మీ శాసనసభ్యురాలని. తర్వాత ఇసుక ఈ విధంగా విలేకరులు అడిగితే ఇసుక ఇందుకూరుపేటలో ఈ విధంగా పోతుంది అని ఒక విలేకరు అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడు? రోజుకొచ్చి ఈ విధంగా కోట్లు ఏదో ఆఫీసులకు చెల్లిస్తున్నారంట, అది ఎవరికి చెందుతుందో మాకు తెలీదు అని చెప్పి అన్నాడు. అది తప్పే ఉంది? ఒక వ్యక్తి విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది, మన స్థితిగతులు ఏంది అని ఆలోచించుకొని ఎవరినైనా విమర్శించాలా. ఇంకోటి, చీటింగ్ అనే వ్యక్తి రాజేంద్ర అనేవాడికి నేను సవాల్ చేస్తున్నా. నేను కోవూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. రే రాజేంద్ర, నువ్వు కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎవరైనా కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మా అన్నగారైన వీరి చలపతిరావు కానీ అగౌరవపరిచి కానీ మాట్లాడితే నియోజకవర్గ వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా అందరం తోడయి మీకు తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరిస్తున్నాం.